ఈ లోకంలో ఎందరో అభాగ్యులు మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై దిక్కులేని వారిలా తిరుగుతున్నారు. మనం చూస్తున్న ఈ అనాథ మతిహీనురాలి వ్యక్తిగత వివరాలు తెలియదు. ఈమె పరిస్థితి ఎందుకిలా అయ్యిందో తెలియదు. నెరిసిన జుట్టుతో, మట్టిపట్టిన దేహంతో, మాసిపోయిన బట్టలతో చౌటుప్పల్ రోడ్లపై దిక్కుతోచక తిరుగుతుంటే చౌటుప్పల్ పోలీసులు ఆశ్రమానికి చేర్చారు. ఇటువంటి వారిని ఆదరించి అన్నం పెట్టేదెవరు? ఆశ్రయమిచ్చి ఆదుకునేదెవరు? నిరాదరణకు గురైన ఈ అభాగ్యుల జీవితాలు ఇలాగే తెల్లారిపోవాలా? నా పేరు శ్రీనివాస్ అండి. చౌటుప్పల పెట్రోలింగ్ ఇన్ఛార్జిని. నాతో పాటు డ్రైవర్ సైజులు ఉంటాడు. అయితే డిఎస్పీ గారి అజూరెడ్డి సార్ ఉత్తర్వుల మేరకు, సిఐ గారు మన్మధ కుమార్ సార్ ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా మతిస్థిమితం లేకుండా ఈ లోకల్ ఇండియన్ పెట్రోల్ బంకులో తిరుగుతుందని అక్కడ స్టే అయిందని చెప్పారు. ఫోన్ చేయగా అక్కడ పోయినాం, తీసుకొని వచ్చినాము. ఎక్కడ ఊరేం చెప్పట్లేదు, ఇది మతిస్థిమితము లేదు, ఇది ఇక్కడ రమణ ఆశ్రమంలో తీసుకొచ్చాం. సమాజ ఆదరణకు నోచుకొని ఇటువంటి దీనులను చేరదీసి పునర్జన్మ ఇస్తోంది అమ్మానాన్న అనాథ ఆశ్రమం. తీసుకొచ్చిన వెంటనే ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్లో వైద్యులు పరీక్షలు చేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఒంటి మీద బట్ట సిరుగులాయే, కాలు కింద సెప్పు గాథలాయే, కోరున విలపించే బాధలాయే. తన పేరు ఊరేమిటో కూడా తెలియని ఈ అనాథ తల్లి ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉంది. ఈమె సంబంధీకులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.